గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు AAT Telugu. ఈరోజు మనం చెప్పబోయే క్లాసు ఒక కార్టూన్ యానిమేటర్ నుండి ఒక క్యారెక్టర్ని ఫోటోషాప్లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలి, రిగ్గింగ్ చేయడానికి ఒక క్యారెక్టర్ యొక్క నేమ్స్ అనేది ఎలా చేంజ్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పుకుందాం. సో కార్టూన్ యానిమేటర్ 4ని మనం ఓపెన్ చేసిన తర్వాత ఒక క్యారెక్టర్ని ఫోటోషాప్లోకి ఇంపోర్ట్ చేయడానికి ముందుగా మనం ఒక G3 క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో G3 క్యారెక్టర్లోని నేను ఒక సైడ్ యాంగిల్ క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇందులో 2 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఒకటి మనం నార్మల్గా ఇందులో యూజ్ చేసే క్యారెక్టర్, రెండు డెమో క్యారెక్టర్ ఉంటుంది. సో మన ఫేస్ అనేది బాగా రిగ్గింగ్ అనేది కొంచెం బాగా వచ్చిన తర్వాత ఈ డెమో క్యారెక్టర్స్తో కూడా మనం ఈజీగా రిగ్గింగ్ చేసేవచ్చు అనమాట. సో నేను ఫస్ట్ ఒక నార్మల్ క్యారెక్టర్తో రిగ్గింగ్ అనేది ఎలా చేయాలో చెప్తాను. క్యారెక్టర్ అనేది ముందుగా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ మనం ఎడిటింగ్ మోడ్లోకి వెళ్తాం కదా, సో దాన్ని మనం క్లిక్ చేయాలి. సో కంపోజర్లోకి మనం వెళ్ళిన తర్వాత కింద నుండి సెకండ్ ఆప్షన్ PSD అని కనిపిస్తుంది. సో PSDని మనం క్లిక్ చేస్తే ఈ ఫైల్ అనేది PSDలోకి లాంచ్ అవ్వడానికి వెళ్తుంది అనమాట. సో మీకు ఒకసారి చూపిస్తాను. PSDని క్లిక్ చేశాను. సో మీకు ఈ ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. PSD ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ హెడ్ అండ్ బాడీ ఇన్ వన్ ఫైల్. హెడ్ బాడీ మీకు ఒకే ఫైల్లో కావాలా లేదా రెండు హెడ్ బాడీ సెపరేట్ ఫైల్లో కావాలా అని ఇది మిమ్మల్ని అడుగుతుంది. సో హెడ్ బాడీ అనేది మీరు ఒకే ఫైల్లో తీసుకోండి. ఒకే ఫైల్లో తీసుకున్న తర్వాత మీకు కిందకి వస్తే మీకు రెజ్యులేషన్ అని కనిపిస్తుంది అనమాట. రెజ్యులేషన్ ఎందుకంటే మీరు ఫోటోషాప్లోని ఇదే విడ్త్ ఇదే హైట్ మీరు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేశారనుకోండి, ఒక ఫైల్లో పెట్టుకున్నారనుకోండి, మీరు ఇంపోర్ట్ చేసినప్పుడు అంటే ఫోటోషాప్ నుండి కార్టూన్ యానిమేటర్ 4లోకి మీరు రిటర్న్ తీసుకొచ్చినప్పుడు అది మీకు సేమ్ సైజుల్లోని ఎక్కడా కూడా మీరు సైజెస్ అనేవి చేంజ్ చేసుకోకుండా సేమ్ సైజుల్లోకి ఇంపోర్ట్ అయ్యి ఇదే క్యారెక్టర్లోకి మీకు కనిపిస్తుంది అనమాట. ఈ రెజ్యులేషన్ ఉంది కదా, ఈ రెజ్యులేషన్ పిక్చర్స్ అనేది మీరు ఒకసారి బుక్లో నోట్ చేసుకొని మీరు క్యారెక్టర్ క్రియేట్ చేసేటప్పుడు ఇదే క్యారెక్టర్ సైజులోని మీరు ఆ ఫైల్ని లాంచ్ చేస్తే మంచిది. సో లాంచ్ అని కొట్టాం. ఆటోమేటిక్గా మనకి ఫోటోషాప్లోని ఆ ఫైల్ ఇంపోర్ట్ అయిపోయింది. సో ఫోటోషాప్లో మనకి ఇంపోర్ట్ అయిన తర్వాత మీకు ఇక్కడ సైడ్ని చూస్తే లేయర్ బాక్స్లోని 3 రకాల ఫోల్డర్స్ మీకు కనిపిస్తాయి. ఒకటి మీకు బోన్స్, రెండు టాకింగ్ హెడ్, మూడోది ఇమేజెస్. సో బోన్స్ అనేది మీరు ఫస్ట్గా ఆఫ్ చేసుకోండి. సో మీకు ఏంటంటే ఏవైతే మీకు హైలైట్ అయ్యి ఉన్నాయో ఆ బోన్స్ అని మీకు ఆఫ్ అవుతాయి. ఓన్లీ హెడ్ బోన్స్ మాత్రమే మీకు ఉంటాయి. సో ఇక్కడ ఉంది కదా RL టాకింగ్ హెడ్ అని, దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత హెడ్ బోన్స్ ఉంది కదా, సో మీరు దాన్ని ఆఫ్ చేసుకుంటే మీకు బోన్స్ అనేవి ఆటోమేటిక్గా ఆఫ్ అవుతాయి. సో జస్ట్ ఇది ముందు మీరు క్యారెక్టర్లోని నేమ్స్ అనేవి చేంజ్ చేసుకునేటప్పుడు ఈ బోన్స్ అనేవి ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను ఆఫ్ చేసుకోమన్నాను. సో మీరు RL ఇమేజ్ అని ఉంది కదా, ఇదంతా మనకు బాడీ పార్ట్ అనమాట. ఇది ఉంది కదా పైన టాకింగ్ హెడ్, ఇదంతా మనకి హెడ్ పార్ట్. సో బోన్స్ హెడ్ అనేది ఒకే ఫోల్డర్లో ఉంటాయి. హెడ్ బోన్స్ అని పైన, కిందనేమో మనకి ఇమేజ్లు అనేవి కిందన ఉంటాయి. ఫస్ట్ మీరు కింద నుండి నేమ్స్ అనేవి చేంజ్ చేసుకుంటూ రావాలి. సో మీరు ఇలా క్లిక్ చేస్తే సో ఈ 3 ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత మీరు RL ఇమేజ్ ఉంది కదా, సో దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇందులోని మన బాడీలోని ఏ పార్ట్స్కి మనం రిగ్గింగ్ అనేది ఇస్తున్నాము అనేది ఇక్కడ హైలైట్ అయి ఉంటుంది అనమాట. లెఫ్ట్ హ్యాండ్. సో హ్యాండ్ అనేది ఉంది కదా, మీరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అవుతుంది చూడండి. అలాగే లెఫ్ట్ ఆర్మ్, లెఫ్ట్ ఫుట్, సో లెఫ్ట్ హిప్. సో ఇలా ఈ ఫోల్డర్స్ ఉన్నాయి కదా, అంటే కింద బాడీలో మన RL ఇమేజ్లోని ఏ ఫోల్డర్స్ పెట్టాలనేది ఇక్కడ మనం కనిపిస్తుంది. సో మీరు క్రియేట్ చేసినప్పుడు ఎలా క్రియేట్ చేస్తారంటే మీరు దీనికి నచ్చిన పేర్లు ఇస్తుంటాం. సో హ్యాండ్ అనేది ఇస్తాం. తర్వాత ఏంటంటే దీనికి లెగ్ 1, లెగ్ 2, లెగ్ 3 ఇలా ఇస్తాం అనమాట. ఇలా ఫోల్డర్స్లో మనం క్రియేట్ చేయం. సో ఫోల్డర్స్లో క్రియేట్ ఎలా చేయాలో నేను ఒకసారి చెప్తాను. సో ఎలా క్రియేట్ చేయాలో నేను చెప్తాను.
సో నేమ్ కూడా నేను వేరే ఇంకేదో ఇచ్చాను. సో ఈ లాస్ట్ ఉంది కదా, సో ఈ లాస్ట్ బిట్కి మనం ఎలా మార్చాలో చూద్దాం. సో ఈ లాస్ట్ బిట్ అనేది ఏంటంటే, సో రైట్ హ్యాండ్, మనం దీంట్లోకి వెళ్ళాం. సో ఈ హ్యాండ్ అనేది ఎక్కడ ఉందంటే రైట్ ఆర్మ్లోని ఇలా ఉంది. సో ఫస్ట్ మనం ఏంటంటే లోపల ఉన్న దానికి నేమ్ అనేది చేంజ్ చేయాలి. మీరు ఇక్కడ ఏదైతే లేయర్ ఉందో ఆ లేయర్లో మీరు పక్కకు వచ్చారంటే దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఆప్షన్ అంతా హైలైట్ అవుతుంది. దీన్ని మీరు Ctrl+C కొడితే కాపీ అయిపోతుంది. మీరు ఏదైతే మీరు రెడీ చేసుకున్నారో అక్కడికి వెళ్ళి ఆ ఫోల్డర్కి వెళ్ళి దీనికి మీరు నేమ్ చేంజ్ చేయాలి. నేమ్ చేంజ్ చేసిన తర్వాత మీరు మళ్ళీ నేమ్ చేంజ్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేసి సెలక్షన్లో పెట్టి Ctrl+G అని కొడితే మీకు గ్రూప్ క్రియేట్ అవుతుంది. గ్రూప్ క్రియేట్ అయిన తర్వాత గ్రూప్కు ఉన్న నేమ్ అనేది మీరు కాపీ చేసి ఇక్కడ గ్రూప్ నేమ్ మీద డబుల్ క్లిక్ చేస్తే ఆ నేమ్ మీద మాత్రమే డబుల్ క్లిక్ చేయాలి. నేమ్ మీద మాత్రమే డబుల్ క్లిక్ చేస్తే మీకు అది హైలైట్ అవుతుంది. మీరు Ctrl+V కొడితే అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తే ఆటోమేటిక్గా గ్రూప్ నేమ్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే మీరు బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి, అంటే మనం ఏదైతే రిగ్గింగ్ ఇస్తున్నామో సో అవన్నీ మీరు నేమ్స్ అనేవి చేంజ్ చేయాలి. సో నేమ్స్ అనేవి చేంజ్ చేసే ముందు మనం ఎన్ని నేమ్స్ పెట్టుకోవాలి ఏంటనేది మీరు చూసుకోవాలనుకుంటే మీరు ఆటోమేటిక్గా ఇది ఫోటోషాప్లోకి ఓపెన్ చేసుకొని దేనికి నేమ్స్ ఉన్నవి అంటే లైట్ ఆర్మ్ మొత్తానికి ఒకటే నేమ్ ఉంది. సో మన ఇది G3 క్యారెక్టర్ కాబట్టి మధ్యలో ఇక్కడ బోన్ లేదు. సో అది మీరు చూసుకోవాలి. ఇది ఎలాస్టిక్ మెథడ్లో యానిమేషన్ అవుతుంది అనమాట. సో ఈ క్యారెక్టర్ కూడా మనం బోన్ వేయడం అవుతుంది. సో అవి టిప్స్ ట్రిక్స్ చెప్పినప్పుడు నేను అది చెప్తాను, బోన్స్ ఎలా వేయాలనేది. ప్రస్తుతానికి రిగ్గింగ్ పాయింట్స్ అనేవి మనం ఇలాగా ఓపెన్ చేసి మనకు కనిపిస్తాయి అన్నమాట. సో RL టాక్ హెడ్ మనం ఒకసారి ఆన్ చేసిన తర్వాత హెడ్స్ అన్ని కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లోని రిగ్గింగ్ అంటే ఈ ఆప్షన్స్ అనేవి మనం ఎలా రిగ్గింగ్ అనేది ఎలా చేయాలనేది నేను మీకు పూర్తిగా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.